ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో సమకూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ వందనాలు. బయట ఉన్న వాళ్లకు, పరిచర్య చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మొదటిగా ఆ దేవాతి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. అలాగే మరి సమయం ఇచ్చినటువంటి దైవజనులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నా పేరు రవి, మాది తెనాలి దగ్గర ప్రాంతం. 2017 సంవత్సరంలో నేను జాబ్ నిమిత్తం చిలకలూరుపేట వెళ్ళాను, గవర్నమెంట్ హాస్పిటల్ వర్క్ చేయడానికి. 2017 సంవత్సరంలో అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మొట్టమొదట తండ్రి సన్నిధికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత దేవుడు నాతో సేవను గురించి మాట్లాడడం, చిన్నగా దేవుని పరిచర్యలో నేను ముందుకు కొనసాగటం, అలాగా నా విశ్వాస జీవితం కొనసాగింది. 2017 నుంచి సుమారుగా 7 సంవత్సరాలు నేను తండ్రి సన్నిధి మెయిన్ బ్రాంచ్లో మరి పరిచర్య చేశాను. అక్కడ దేవుడు తన మహాకృప చూపించి మరి ఈరోజు మచిలీపట్నంలో, అలాగే చల్లపల్లి అనేటువంటి ప్రాంతంలో కూడా దేవుని పని చేయటానికి మరి అయోగ్యుడను అల్పుడనైనటువంటి నాకు దేవుడు కృప చూపించాడు. వాస్తవానికి ఈ స్థలంలో నిలబడటానికి నేను యోగ్యుడిని కాదు. ఎందుకంటే ఒకప్పుడు లోకంలో, పాపంలో, శాపంలో తిరుగుతున్నటువంటి నా జీవితాన్ని దేవుడు తన మహాకృపను బట్టి ఒక విశ్వాసిగా నన్ను దేవుడు ప్రేమించడమే కాకుండా పరిచర్యలోను, అలాగే ఆయన నిలిచేటువంటి స్థలం, ఇది అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో నిలవటానికి దేవుడు నాకు కృప చూపించాడు. ఏమాత్రం నేను దానికి యోగ్యుడను కాదు. బలిపీఠం మీదకి వచ్చే ప్రతిసారి నాకు నా గత జీవితం గుర్తొస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులకు, అలాగే నేను అవిధేయుడిగా బ్రతుకుతూ దేవునికి దూరంగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆ సమయంలో దేవుడు నన్ను దర్శించి ఆయన పరిచర్య చేయడానికి, అలాగే ఆయన గురించి ప్రకటించడానికి మరి దేవుడు ఎంతగానో నన్ను కనికరించి నా పట్ల ఎంతో కృప చూపించి ఈరోజు ఈ స్థలంలోనికి నడిపించాడు. యేసు ప్రభు వారు మనతో బైబిల్ గ్రంథంలో మాట్లాడినటువంటి మాట, బాగా మనకు పరిచయమైన మాట, ఎక్కువగా మనకు సమస్యలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం జ్ఞాపకం చేసుకునేటువంటి మాట ఒకటి ఉంది. అదేంటంటే, నమ్ముట నీ వలనైతే, అందరూ చెప్తారా దగ్గరగా పెద్దగా ఒకసారి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నిజంగా సాధ్యమేనా? ఈ మాట తన బిడ్డకి దురాత్మ పట్టినప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తి తీసుకుని వస్తాడు. యేసు ప్రభు వారు అందుబాటులో లేకపోతే శిష్యుల దగ్గరికి తీసుకొచ్చి ప్రార్థన చేయించడానికని, యేసు ప్రభు వారు అందుబాటులో లేకపోతే సరే ఆయన లేడు కదా, ఆయన శిష్యులన్నా ఉన్నారని తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించి, అయ్యా నా బిడ్డకి ఇది సమస్య, మీరు ప్రార్థన చేయండి అని యేసు ప్రభు వారి దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి తీసుకొచ్చాడు ఆ వ్యక్తి. ఖచ్చితంగా అదే సమయంలో యేసు ప్రభు వారు అందుబాటులో లేడు ప్రార్థన చేయడానికి. అప్పుడు ఏమన్నాడంటే, నేనైతే విశ్వాసంతోనే ఇక్కడ దాకా వచ్చాను, అయితే యేసు ప్రభు వారు ఇక్కడ లేడు కదా, మీరు కూడా ఆయన వెంబడిస్తున్నారు, ఆయన శిష్యులు కదా, కనీసం మీరన్నా ప్రార్థన చేయండి, ఆయన ఎటు అందుబాటులో లేడు కదా అని. మనం మెయిన్ మందిరానికి వెళ్ళినప్పుడు చాలే మనం మన మీద చేతులుంచి ప్రార్థన చేస్తే చాలు అని ఎంతో ఆశతో మనం వెళ్తాం.
ఒకవేళ అందుబాటులో లేకపోతే ఏం చేస్తాం? ఎవరో మాలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటే అక్కడ, చేయయ్యా ఈరోజు నీ చేత చేపించుకునే ఆ భాగ్యం దక్కింది అని మనసులో ఎవరో ఒకళ్ళే అనుకుని ప్రార్థన చేయించుకుని వెళ్తాం. అట్లాగే శిష్యుల దగ్గరికి వచ్చి కూర్చోబెట్టాడు తన బిడ్డని. కూర్చోబెడితే అందరు రౌండ్ వేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే, అయ్యా మా గురువు అయినటువంటి యేసు ప్రభు వారు ప్రార్థన చేసిన ప్రతిసారి నువ్వు జవాబిస్తున్నావు కదా. ఎంతో మందికి దెయ్యాలు బట్టి యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వస్తుంటే ఆయన ప్రార్థన చేయగానే దెయ్యాలు వదిలి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మేము కూడా ప్రార్థన చేస్తున్నామని శిష్యులందరూ ఆ దెయ్యం పట్టిన బిడ్డను మధ్యలో కూర్చోబెట్టుకుని ప్రార్థన చేస్తున్నారు. అందరూ ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది కళ్ళు తెరిచి చూస్తున్నారు. ఎందుకంటే దెయ్యం వదిలిపోయినప్పుడు కొన్ని సూచనలు కనబడతాయి. ఆ వ్యక్తి విలవిల్లాడి కింద పడిపోవటమో, లేకపోతే పెద్దగా కేకలు వేయటమో, ఏదో ఒక సూచనలు కనబడతాయి. ఆ సూచనలు ఏమైనా కనబడుతున్నాయేమోనని కళ్ళు తెరిచి చూస్తున్నారు. ఏమీ మార్పు లేదు. చేశారు విసుగుబుట్టిపోయింది. విసుగుబుట్టిన తర్వాత కొద్దిసేపటికి పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ వచ్చి, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఈ వ్యక్తి ఎవరు ఏంటి అని శిష్యులను అడుగుతుంటే, మేము ఈ వ్యక్తికి దెయ్యం పడితే ప్రార్థన చేస్తున్నామని శిష్యులు పరిసయ్యులకి, శాస్త్రులకి చెప్తున్నారు. ఇక్కడ ఈ సన్నివేశం జరుగుతూ ఉంది. కాసేపట్లోపు యేసు ప్రభు వారు దూరం నుంచి వస్తున్నాడు. దగ్గరికి వచ్చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని అంతా గమనించి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాడు, శిష్యుల్ని. ఏమని, ఏం జరుగుతుంది ఇక్కడ? మీతో శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి ఎందుకు వాదిస్తున్నారు? ఇక్కడ ఏం జరుగుతుందని వచ్చి యేసు ప్రభు వారు అడిగితే శిష్యులు ఒక్కళ్ళు కూడా నోరు తెరవట్ల. ఒకసారి అందరం దేవుని స్తోత్రం చెప్దామా? నేనే కొంచెం నీరసంగా ఉంటాను, మీరందరూ ఇంకా నీరసంగా ఉన్నట్టున్నారు. ఒకసారి సంతోషంగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసు ప్రభు వారు అడుగుతుంటే అందరూ మౌనంగా నుంచుంటున్నారు. ఎందుకంటే ప్రార్థన చేసాం, ఇప్పుడు దెయ్యం వదిలిపోలేదని చెప్పి తిడతాడినా, ఎందుకు వచ్చిన గోలని అందరూ సైలెంట్గా నుంచున్నారు. నుంచుంటే మరి సమస్యతో తీసుకొచ్చాడు ఆ బిడ్డ యొక్క తండ్రి. సమస్య పోలా. ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు నోరు తెరిచయ్యా, నా బిడ్డ ఇతను, ఈ బిడ్డకి చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతుంది సమస్య. ఇది పట్టినప్పుడల్లా కాసేపు నీళ్ళల్లో దూకుతాడు చచ్చిపోదామని, కాసేపు ఎక్కడన్నా మంటలు కనపడితే మంటల్లో దూకుతాడు, పిచ్చి పిచ్చి చేష్టలన్నీ చేస్తున్నాడయ్యా. నా కడుపును పుట్టినోడు ఇట్లా అయిపోతున్నాడు ఏంటని నా గుండె తరుక్కుపోతుంది. ఏం చేయాలో నాకు అర్థం కాకపోతే ఎవరో చెబితే స్వస్థపరచబడతాడంటే నీ దగ్గరికి తీసుకొచ్చాను. నువ్వు లేకపోయేసరికి నీ శిష్యులకి చెప్పాను నా సమస్య. వాళ్ళు ప్రార్థన చేశారు కానీ ఏమీ అవ్వలేదు. అప్పుడు యేసు ప్రభు వారితో ఈ మాటలన్నీ చెబుతున్నాడు అక్కడ ఉన్నటువంటి ఆ బిడ్డ యొక్క తండ్రి. చెప్తా ఉన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు, ఈ సమస్య ఎంతకాలం నుంచి ఉంది అని అడిగాడు. చిన్న వయసులో నుంచి ఉంది అని అతను సమాధానం చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు యేసు ప్రభు వారుతో ఆ బిడ్డ యొక్క తండ్రి ఏమన్నాడంటే, నీ శిష్యులు ప్రార్థన చేశారు, నా బిడ్డకి స్వస్థత కలగలేదు, కనీసం నీ వలనైనా అయితే. ప్రారంభంలో వచ్చినప్పుడు ఏ మనసుతో వచ్చాడంటే, నా బిడ్డ అక్కడికి వెళ్తే బాగుపడతాడు అనే విశ్వాసంతోనే వచ్చాడు. ఆ విశ్వాసం కాసేపు ప్రార్థన చేసి స్వస్థపరచబడకపోయేసరికి లోపల ఉన్న విశ్వాసం కాస్త ఏమైపోయిందంటే దిగజారిపోయింది. పాలు గనక బాగా పొంగేటప్పుడు కాస్త నీళ్లు చల్లామనుకో, ఏమైంది? కిందకి ఎంత స్పీడ్గా వచ్చినాయో అంత స్పీడ్గా కిందకి వెళ్ళిపోతాయి. అట్లాగే ఎంతో విశ్వాసంతో వచ్చాడు అక్కడికి. ఎప్పుడైతే కార్యం జరగలేదో ఇక వెంటనే తన విశ్వాసం అంతా దిగజారిపోయింది. అందుకని విశ్వాసం కోల్పోయి, నీ వలనన్నా అయితే నా బిడ్డను బాగు చేయి,
నా బాధ నీ శిష్యులకి, చుట్టుపక్కల ఉన్న ఈ శాస్త్రులకి, పరిచయులకి ఏం తెలుసాయా? మా ఇంటి పక్కనోడు పిల్లోడు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఎదిగొస్తున్నాడు కానీ వీడి వల్ల ఏ ప్రయోజనం లేదు, వీడికి ఏంటి బలహీనత అని గుండె తరుక్కుపోతుంది. చూసిన వాళ్ళందరూ ఏంటిరయ్యుడు ఇట్టంటుండగా అన్నాడని నన్ను తిట్టుకుంటుంటే నా గుండెలో బాధ కలుగుతుంది అని తన బాధ అంతా యేసు ప్రభుతో చెప్పుకొని, కనీసం నీ వలనన్నా అయితే నా బిడ్డను బాగు చేయ అని అడిగితే అప్పుడు యేసు ప్రభు వారి ఈ మాట పలికాడు. ఏమనంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. క్రైస్తవులుగా దేవుని మార్గంలో కొనసాగుతున్నటువంటి మన జీవితాల్లో కూడా ఎన్నో మార్లు ఈ మాట వింటా ఉంటాం. ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా జీవితం ఊరుకో, ఎందుకు ఊరికి అట్లుంటావు, ఇప్పుడు ఏమైందని, దేవుడు లేడా, ఆయనకు అసాధ్యమైంది ఉందా? ఎవరన్నా కాస్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారనుకో, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు గడిచిందనుకో, ఇక ఆ వ్యక్తిలో ఉన్న విశ్వాసం కాస్త నీరు గారిపోయింది. కానీ పక్కనోడు మాత్రం చెబుతాడు, ఏమైనా తెలుసా, ఊరుకో బ్రదరు, ఎందుకు ఊరక దిగజారిపోతావు, ప్రభు నమ్ముకున్నావుగా నువ్వు, ఎందుకు అట్లయిపోతావు, ఎందుకు, మన దేవుడు ఎట్లంటాడు. పక్కన వాళ్ళకి భలే సలహాలు చెబుతాం కదా మనం, సమస్యలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు భలే సలహాలు చెబుతాం మనం. అదే సమస్య మన జీవితంలోకి వచ్చిందనుకో, వెంటనే నీరు గారిపోతాం. సమస్యలో ఉన్న వాళ్ళకి చాలా సింపుల్గా చెబుతాం, ఎందుకు ఊరుకో పద్దాగా, ఊరికి ఎట్లా ఉంటావు, ఎందుకు, దేవుడు లేడు, దేవుడు గొప్ప కార్యం చేయడు, ఎన్ని మేలులు చేసాడు నీ జీవితంలో అని మాటలు భలే చెబుతాం. కానీ సమస్య మన జీవితంలోకి వచ్చిందనుకో, అదే సమస్య, ఏ సమస్యను బట్టి కృంగిపోవద్దని ఎదుటి వాళ్ళకు నువ్వు చెబుతున్నావో, అదే సమస్య నీ జీవితంలోకి వచ్చిందనుకో, నువ్వు దిగజారిపోయే పరిస్థితిలోనికి వెళ్తా. అయితే ఈ మాటని కొంతమంది సీరియస్గా తీసుకుంటారు. దేవుడు చెప్పిన ఈ మాటని ఒకసారి 2 చేతులు ఎత్తి అందరం దేవుని స్తోత్రం చెప్దామా? కొంతమంది కాస్త తలల దించుకుని ఉంటున్నారు, కాస్త నా వైపు చూస్తే వింటున్నారులేని కాస్త నాకు కూడా చెప్పబుద్ధి అయింది. దేవుని వాక్యాన్ని కొంతమంది విని వదిలేస్తారు, కొంతమంది హృదయంలోకి తీసుకుంటారు, కొంతమంది దేవుడు చెప్పిన మాటను గట్టిగా పట్టుకుని ప్రార్థన చేస్తారు. పిల్లల్లో కూడా 2-3 రకాల వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో నాన్నను అడుగుతారు, నాన్న నాకు సైకిల్ కావాలనో, లేకపోతే నాన్న నాకు ఆ వస్తువు కావాలనో అడుగుతారు. కొంతమంది ఊరికే జనరల్గా అడుగుతారు. అడిగి 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 ఇక మా నాన్న ఏడు పోడలేదులేకి అడగటం అనవసరం అని కొంతమంది మానేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే పట్టు విడవకుండా అడిగినప్పుడు, అరే నీ కొని పెడతానరా ఖచ్చితంగా అంటాడు చూసావా, ఈ మాట ఒక్కటే పట్టుకుంటాడు. వీడు పట్టుకొని, నువ్వు నాకు కొని పెడతానని చెప్పావు, నువ్వు నాకు కొని పెడతావా లేదా అని ముందు పట్టుబట్టి వాళ్ళ నాన్న కొనిచ్చిందాక వదిలిపెట్టరు. కొంతమంది ఎక్కడన్నా బజార్కి వెళ్ళినప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని మనం గమనిస్తూ ఉంటాం, వదిలిపెట్టరు కొంతమంది. ఇక వాడు కింద పడి డొల్లాడుతూ ఉంటాడు, చుట్టుపక్కల ఎంతమందన్నా ఉండని. మనం కూడా దేవుని దగ్గర అలా గోజాడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్నతో పాటు షిలోహు మందిరంలోనికి చాలా మంది వచ్చారు. కానీ అన్న ఎవళ్ళని పట్టించుకోలే. నేను ఏడిస్తే, నేను కన్నీళ్లు పెట్టుకొని లోపల కుమిలిపోతుంటే పక్కనున్న వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, పక్కనున్న వాళ్ళు నన్ను గురించి ఏమైనా తప్పుగా మాట్లాడుకుంటారేమోనని ఏ మాత్రం ఫీలింగ్ పెట్టుకోలే. ఏం చేసిందంటే, పైకి కాస్త పెద్దగా మాట్లాడితే ఎవరికైనా డిస్టర్బ్ అయ్యిద్దేమోనని లోపల దేవునితో పెనుగులాడతా మూలుగుతా ప్రార్థన చేస్తుంటే చూసేటువంటి భక్తుడైన ఏలి దైవజనుడు ఏమనుకున్నాడు, తనను చూసి, అమ్మా పొద్దున్నే దాగొచ్చావా తల్లే,
నీకు మందిరమే దొరికిందా తాగి రావడానికి? ఏమ్మా, తాగిన దాన్ని ఎడన్నా ఓగొచ్చుగా పోయి మందిరంలోకి వచ్చి ఊగుతున్నావు అని దైవజనుడికి కూడా హన్నా యొక్క హృదయ అంతరంగం అర్థం కాల. అర్థమైందా? ఈరోజు మన పక్కనే కూర్చుంటారు మన ఆత్మీయులు. మనం పడే బాధలు, మనం పడే శ్రమలు కొంతమందికి అర్థం కావు, అర్థం చేసుకోలేరు కూడా కొంతమంది. కానీ హృదయ అంతరంగములను ఎరిగిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే దేవుని మాటలను కొంతమంది సీరియస్గా తీసుకుంటారు, కొంతమంది ఏమో విని వదిలిపెడతారు. యేసుప్రభు వారే చెప్పాడు ఉపమానంలో, రాతి నేలను పడినటువంటి విత్తనం ఉంటుందని, అలాగే ముళ్ళ కంచెలో పడిన విత్తనాలు ఉంటాయని, అలాగే మంచి నేలను పడిన విత్తనాలు ఉంటాయని యేసుప్రభు వారే చెప్పాడు. అయితే దేవుడు చెప్పినటువంటి ఈ మాటల్ని ఎవరైతే సీరియస్గా తీసుకుంటారో నిశ్చయముగా దేవుడు వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఒకసారి ఒక దైవజనుడి జీవితంలో జరిగినటువంటి సంఘటన మీతో పంచుకుంటాను. ఓ సంఘం వాళ్ళు ఓ తీర్మానం చేసుకున్నారు. ఏమనంటే, ఫలానా రోజు మన సంఘస్థులు యవనస్తులు అందరం కలిసి ఫలానా ప్రాంతానికి వెళ్ళి సువార్త పత్రికలు పంచుదాం. మనం అందరం ఏం చేద్దాం? సువార్త పత్రికలు పంచుదాం. ఒక్క రోజులో 16 లక్షల సువార్త పత్రికలు పంచాలి. వీళ్ళందరూ సంఘంలో ఉన్న యవనస్తులు కూర్చోబెట్టుకుని, దైవజనుడు ఇది పరిస్థితి, ఫలానా గురువారం రోజు మనం పత్రికలు తీసుకుని వెళ్ళాలి అని అక్కడ ఉన్నటువంటి యవనస్తులందరికీ చెప్పాడు. ఎన్ని లక్షలు అంటే 16 లక్షలు. ఎంతమంది బిడ్డలు ఉన్నారంటే 1300 మంది బిడ్డలు ఉన్నారు. వీళ్ళందరూ కొన్ని టీములుగా, సుమారుగా ఒక 81 టీముగా అందరూ ఫామ్ అయ్యి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి ఒక్క రోజులోనే 16 లక్షల సువార్త పత్రికలు పంచాలి. జనం ఉన్నారు, ప్లానింగ్ అంతా బాగుంది, సువార్త పత్రికలు పంచే పరిచర్య మంచి పరిచర్య. అయితే సమస్య ఏంటంటే, సువార్త పత్రికలు పంచడానికి పత్రికలు లేవు. జనం ఉన్నారు పని చేయడానికి, దైవ సేవకుడు ఉన్నాడు చెప్పడానికి. వాళ్ళకి ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళిపోతారు. వీళ్ళు సిద్ధంగా ఉన్నారు అందరూ, 1300 మంది యవనస్తులు. మొత్తాన్ని కూర్చోబెట్టుకొని, మన దగ్గర రూపాయలు లేదురా, మనకి దేవుడు సాయం చేస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు, దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేద్దామని యవనస్తులకు చెబితే వాళ్ళు అన్నారంట, అన్నా 100 కాదు, 200 కాదు, 1000 కాదు, 2000 కాదన్న, 16 లక్షలు అన్న పత్రికలు ఎక్కడి నుంచి వస్తాయి అన్నా అన్నారంటే యవనస్తులందరూ. మొత్తాన్ని కూర్చోబెట్టుకుని ప్రార్థన చేద్దాంరా, దేవుడు ఇస్తాడరా అని చెబుతున్నాడంట దైవజనుడు. ఏంటన్నా ఎట్లొస్తాయి అన్నా? అరే, ప్రార్థన చేయడానికి ఖర్చు ఏం లేదు కదా, మొత్తం అందరు రండి కూర్చొని ప్రార్థన చేద్దాం అన్నాడట. సరేనని మొత్తం యవనస్తులందరినీ మందిరంలో కూర్చోబెట్టుకుని ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రారంభిస్తే తడవకొకళ్ళు కళ్ళు తెరిచి, ఒరే ఎవరన్నా తెచ్చిస్తారంట ఇప్పుడు? ఏందిరా మన పాస్టర్ గారు మరి ఎంత పిచ్చి ఉండకూడదురా, 1 కాదు, 1000 కాదు, 2000 కాదు, 16 లక్షలు అంటే ఎన్ని వేల రూపాయలు ఖర్చు అయ్యిద్ది అని కళ్ళు తెరిచి తడవకోళ్ళు చూస్తున్నారు, మాట్లాడుకుంటున్నారంట. సేవకుడు చెబుతున్నాడు ఏమనంటే, కూర్చుని మనం ప్రార్థన చేద్దాం, దేవునికి అసాధ్యమనేది ఏదీ లేదు, మనం ప్రార్థన చేద్దామని చెబుతున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు ప్రార్థనలోనే ఉన్నారు. దైవ సేవకుడికి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ రాగానే, మీరు ప్రార్థన చేయండి, నేను పక్కకెళ్ళి మాట్లాడతానని ఫోన్ ఎత్తాడు. అన్న వందనాలు అన్నా అన్నాడు అటు పక్కన ఉన్న వ్యక్తి. దైవజనుడు కూడా వందనాలు చెప్పాడు. అన్నా, మీరేదో సువార్త పని చేస్తున్నారంట కదా, పత్రికలు ఏదో పంచుతున్నారంట కదా? అవునన్నా, పంచుతున్నామన్నా. ఎప్పుడు వెళ్తున్నారన్నా? ఫలానా గురువారం రోజన్నా. సరేనన్నా.
ఇప్పుడు మరి పత్రికలు ఎన్ని కావాలన్నా అని అడిగాడంట. ఎన్ని కావాలని అడిగితే పాస్టర్ గారు అనుకుంటున్నాడు, ఇప్పుడు నేను లెక్క చెబితే ఒకవేళ ఈయన ఫోన్ పెట్టేస్తాడేమో అనుకుంటున్నాడు మనసులో. ఎందుకంటే 1000 కాదు, 2000 కాదు, లేకపోతే ఒక 10,000 కాదు, 16 లక్షలు అంటే మామూలు ఖర్చు అయిద్దా అని చిన్నగా, అన్న కొంచెమేలన్నా చెప్పండి అన్న, మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే, బ్రదరు ఎన్ని కావాలో చెప్పు అంటే, సరే విసిగిస్తున్నాడని చెప్పి 16 లక్షలు కావాలన్నా అన్నాడంట. అనేసరికి అవతల వ్యక్తి మాట్లాడడం ఆపేశాడు. మాట్లాడడం ఆపేసేసరికి కొంపదీసి కళ్ళు తిరిగి ఏమైనా పడ్డాడేమో అని దైవజనుడు అనుకుంటున్నాడు. కాసేపు మౌనంగా ఉండి అవతల వ్యక్తి మాట్లాడుతున్నాడు. అన్నా ఏ రోజుకి కావాలన్నా అన్నాడంట. ఏ రోజుకి కావాలన్నా అంటే, పలానా గురువారం రోజుకి కావాలన్నా ఆ రోజు బయలుదేరుతున్నాం మేమని చెప్పాడంట. చెప్పిన తర్వాత సరేనన్నా పలానా గురువారానికి వస్తే సరిపోయిద్దా అన్నాడంట. ఫోన్ పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత వీళ్ళందరూ ప్రార్థన చేయడం అయిపోయింది. ఒక రోజు 2 రోజులు గడిచింది. గురువారం రోజు వచ్చింది. ఇప్పుడు గురువారం రోజు యవనస్తులు అందరూ గ్యాదర్ అయ్యారు. ఇప్పుడు దేనికోసం? వీళ్ళు రాకుండానే ఒకరికొకరు ఫోన్ చేసుకుని, ఒరే పత్రికలు ప్రింట్ అయినాయా, ఇచ్చాడా పాస్టర్ గారు, ఆయన చెబితే అర్థం కాదురా మనం అని ఏదేదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఫోన్ చేసుకుని యవనస్తులు. సరే వెళ్దాం పదండి రా, ముందు ఇల్లు కనపడదాం అన్నకని చెప్పి మొత్తం అందరూ గురువారం ఉదయం 7 గంటలకు ఆ సమయంలో చర్చి దగ్గరికి వచ్చేసారు. చర్చి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక కరెక్ట్గా వీళ్ళు వచ్చిన పావు గంటకి ఒక చిన్న లారీలో 16 లక్షల పత్రికలు వచ్చేసినాయి అంట. ఈ పత్రికలన్నీ చూసి, అరే మనకు తెలియకుండా ఎప్పుడు ఆర్టిచ్చుంటాడు భాష గారు, మనల్ని ఏదో కాస్త ఇబ్బంది పెట్టడానికి, మనకి ప్రార్థన అలవాటు చేయడానికి ఒకవేళ మనల్ని కూర్చోబెట్టి ప్రార్థన చేయించాడేమోరా అని చెప్పేసి అనుకుంటా ఉంటే వాళ్ళని పిలిచి చెప్పాడంట, నాయనా దేవుని వాక్యాన్ని సన్నిధికి వచ్చి వినటం కాదయ్యా, వాక్యాన్ని హృదయంలోకి తీసుకుని ఆ వాక్యాన్ని నమ్మి దాని ప్రకారం ప్రార్థన చేస్తే పరలోకం నుండి దేవుడు పంపిస్తాడని చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని వాక్యం మనకి వింటాం, హృదయం లోపలికి వెళ్తుంది, కానీ దాన్ని ఎప్పుడు మనం వినియోగించాలో కూడా మనకు అర్థం కాదు. ఏమండి, కత్తి మన దగ్గర ఉంది, కొమ్మలు నరకాలి, కత్తి దగ్గరే పెట్టుకుని నరకాలి అనుకుంటే కొమ్మలు తెగి పడతాయి కింద, దాన్ని వాడాలి. అట్లాగే దేవుని వాక్యాన్ని మనం ఊరికే వినటం కాకుండా అది ఒక్క మాట అయినా సరే, ఒక్క మాట అయినా, అందుకే భక్తులు రాశారు, ఒక్క మాట అయినా మనుషుల యొక్క జీవితాలని కదిలింపజేసిద్ది. ఒక్క మాట చాలు. ఎక్కడో ఎవరెవరి జీవితంలో జరిగినాయి నేను ఇప్పుడు చెప్పా. ఆ జీవితంలో జరిగినటువంటి ఓ సంఘటన మీతో పంచుకుంటాను. మేము మచిలీపట్నం కిందటి సంవత్సరం కాక అంత ముందు సంవత్సరం ప్రయాణమై బయలుదేరి వెళ్తా ఉంటే చిన్న వ్యాన్లో సామాన్ అంతా వేసుకున్నాం. ఆ వ్యానుతో పాటు మా మామయ్య గారు ఆ వ్యాన్లో ముందు వెళ్ళాడు. శాలేమన్నతో ప్రార్థన చేయించుకుని మేము బండి మీద వెళ్దామని నా భార్య నేను ఇద్దరం వెయిట్ చేస్తున్నాం. అన్న కొంచెం రావటం చాలా ఆలస్యమైంది. ఈ వెహికల్ బయలుదేరి వెళ్ళిపోయింది. మేము సగం దూరం వచ్చిన తర్వాత వెహికల్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమైందంటే, బందర్ నుంచి ఒక కారు వస్తుంది. వీళ్ళేమో బందర్ వైపు వెళ్తున్నారు, మచిలీపట్నం వైపు. మచిలీపట్నాన్ని బందర్ అంటారులే. వెళ్తూ ఉంటే ఈ హైవేలో మొత్తానికి ఎక్కడో ఈ వెళ్ళినటువంటి వ్యాను వచ్చేటువంటి కారు సైడ్ మొత్తానికి ఎక్కడో టచ్ అయ్యి కాస్త సైడ్ మిర్రరు సైడ్ ఉన్నటువంటి కాస్త డ్యామేజ్ అయినాయి. పొరపాటు ఎవరిదో నాకు కూడా తెలియదు, నేను అక్కడ లేను కాబట్టి. ఫోన్ చేసి, అన్న అయ్యా ఇట్లా జరిగింది, కారు అతను ఆపాడు, ఆయన ఏదో బ్యాంకు ఉద్యోగం అంట, మరి గుంటూరు వెళ్తున్నాడంట ఆయన, మనమేమి ఇటు వస్తున్నాము, ఇట్లా తగిలింది అని వాళ్ళు చెప్పారు.
చెబితే మేము బయలుదేరేటప్పుడే మా దగ్గర డబ్బులు లేవు. సేవ అంటేనే పూర్తిగా అన్నీ ఇక త్యజించి దేవుని కోసం ముందుకు అడుగులు వేయాలి. మా దగ్గర అమౌంట్ లేవు. అతనేమో అక్కడ డిస్కషన్ పెట్టి కనీసం 10,000 అవుతాయి, మీరు 10,000 కట్టి ఇక్కడ నుంచి వెళ్ళండి అని మాట్లాడాడట. నా దగ్గర డబ్బులు లేవు, వెళ్ళిన వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేవు. ఆయనేమో ఉద్యోగట. అయితే సరేనని నాకు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన తర్వాత మా దగ్గర లేవయ్యా, ఇది పరిస్థితి, అది ఇది అని చెప్తే సరేనని నేను గుంటూరు వెళ్తా, షోరూమ్కి వెళ్ళి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని ఫోన్ నెంబర్లు తీసుకుని ఒకళ్ళు ఇద్దరి ఫోన్ నెంబర్లు తీసుకుని ఫోన్ నెంబర్లు రాసుకుని నేను గుంటూరు వెళ్తాను షోరూమ్కి, కారు షోరూమ్కి. అక్కడ ఎంత అయితే అంత మీరు కట్టండి. బిల్లు నేను నా సొంతంగా ఏం చెప్పను. అక్కడికి వెళ్ళి వాళ్ళని కనుక్కొని దీని డ్యామేజ్ అయినటువంటి దానికి ఎంత అమౌంట్ అయితే బిల్లు మీకు వాట్సాప్ చేస్తాను, ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ పంపించండి అని కాస్త జాగ్రత్తగా మర్యాదగా చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఎంతంటే సుమారుగా 10,000 అవ్వచ్చు అని చెప్పాడు. ఇప్పుడు మేము సగం దూరం వచ్చాం. మా దగ్గర 10,000 కాదు, 5,000 కూడా లేవు ఆ టైంలో. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? దేవా, ఇప్పుడు ఏందయ్యా, సుఖమాంట నీ పని చేద్దామని, నీ పరిచర్య చేద్దామని మేము బయలుదేరితే ఏంటి ప్రభువా ఈ పరిస్థితి అని నేను మనసులో అనుకుంటా ప్రార్థన చేసుకుంటున్నా. దేవా, నీకు అసాధ్యమైంది ఏం లేదు కదయ్యా, ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడయ్యా, అయ్యా మా దగ్గర అమౌంట్ అయితే లేవయ్యా అని నేను ప్రార్థన చేసుకుంటున్నా. సాయంత్రం అయింది, మేము వచ్చేసాము, మచిలీపట్నం వెళ్ళిపోయాము. ఆ సామాను అయ్యి అన్నీ సర్దుకుంటా ఉన్నాం. ఫోన్ మోగితే చాలు ఆయన ఫోన్ చేసాడేమో, 10,000 ఏళ్ళ నుంచి దేవాలి. ఇక ఇదే భయం. ఇప్పుడు మీకు 10,000 చాలా చిన్న అమౌంట్గా అనిపించవచ్చు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి. మాకు అప్పుడున్న పరిస్థితుల్లో 10,000 1,00,000 లాగా అనిపించినాయి మాకైతే. అయితే ఈ ఫోన్ మోగటం మేమేం భయపడ్డాం, ప్రార్థన చేసుకున్నా, దేవా నువ్వే కార్యం చేయ్యా అంటే ఆ రోజు వరకే అటువైపు నుంచి ఫోన్ ఏం రాలా. నా డౌట్ చూడండి, ఫోన్ నెంబర్ వాళ్ళది కూడా ఇచ్చారు, వ్యాన్ నడిపే వాళ్ళది. వాళ్ళు వెళ్ళిపోయారు, సామాన్ దించేసి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఫోన్ చేసి వాళ్ళని అడుగుతున్నా, మామయ్య నీకేమైనా ఫోన్ వచ్చిందా అని. ఒక రోజు అయిపోయింది. సరే ఇక ఆయన ఒకవేళ మర్చిపోయాడేమో, ఏదైనా అర్జెంట్ పనిలో ఉన్నాడేమో, గవర్నమెంట్ ఉద్యోగం అనుకుంటా ఆయన, బ్యాంక్ ఉద్యోగం అంట ఆయన, మర్చిపోయాడేమో, రేపు చేస్తాడు, రేపైనా తప్పదులే నాకు ఇది అని నేను అనుకుంటున్నా మనసులో. అయిపోయింది. మళ్ళా తెల్లారింది, మళ్ళా మరొకసారి ఫోన్ చేశా, నాకు ఫోన్ రాలా, మా మామయ్యకి చేస్తే ఫోన్ ఏమో రాలేదన్నాడు. ఇక ప్రార్థన చేసుకుంటున్నా, ఇక రాకుండా ఉంటే చాలు ప్రభువా, నేను 10,000 ఏడదిచ్చి కట్టేది అని. 2 రోజులు 3 రోజులు గడిచింది. ఆ 3 రోజుల్లో ఆ వైపు నుంచి ఫోను రాలేదు. దేవుడైతే గొప్ప కార్యం జరిగించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీకు సందేహం వచ్చింది, అయ్యా నీ దగ్గర డబ్బులు లేవు, బాగానే ఉంది, మరి నష్టపోయిన వాని పరిస్థితి ఏంది అంటే, సమస్య అతనదో ఇతనదో ఎవరిదో తెలియదు, మొత్తానికి జరిగింది. అయితే అతను గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి దేవుడే అతనితో మాట్లాడి, వాళ్ళు సేవకులు ఏదో పరిచర్య చేసేవాళ్ళు అని చెప్పేసి, మరి ఎట్లా దేవుడు మాట్లాడాడో నాకైతే తెలియదు. దేవుడు గొప్ప కార్యం జరిగించి 10,000 రూపాయల అమౌంట్ ఊరికే వాళ్ళకి వెళ్లకుండా దేవుడు కార్యం జరిగించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇట్లా ప్రారంభించినటువంటి దేవుని కార్యాలు ఎంత గొప్పగా దేవుడు నా జీవితంలో దేవుని కార్యాలు చూసేటట్టు చేశాడంటే, ఒకసారి ఉయ్యూరు ప్రాంతం, మచిలీపట్నం వెళ్ళిన తర్వాత ఉయ్యూరు ప్రాంతం కూడా శుక్రవారం ప్రార్థనకి ఇక్కడికి వచ్చి శుక్రవారం ప్రార్థన చూసుకుని మేము వెళ్తా ఉన్నాం. మచిలీపట్నం అంటే మచిలీపట్నం ఉయ్యూరు కూడా. అక్కడ మందిరం లేదు, శుక్రవారం మాత్రమే ఒకళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది. ఒకసారి అందరం దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నేను చెప్పాను ముందుగానే మీకు వాక్యం ఏం చెప్పను అని. బైబిల్ ఇంకా తీపిలేదని అనుకుంటున్నారేమో కొంతమంది. నేను వాక్యం ఏం చెప్పను,
ఏదో నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు మీతో పంచుకుంటాం, మీ విశ్వాసం కొంచెం బలపడడానికి. అయితే ఉయ్యూరు ప్రాంతంలో పరిచర్య చేసి వస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చాడు. వచ్చి వాళ్ళ బావగారు అవుతాడు అతను, ఈ కరెంట్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఉద్యోగి దగ్గర పనిచేస్తాడు అతను. గవర్నమెంట్ ఉద్యోగి దగ్గర కొంతమంది ఒక 10,000కి 12,000కి అట్లా పనిచేస్తారు, పోల్స్ ఎక్కువ వర్క్ చేయడానికి. అట్లా పనిచేస్తూ ఉంటే మొత్తానికి కరెంట్ ఎలా వచ్చిందో తెలియదు. వర్క్ చేసేటప్పుడు ఒక్కసారిగా కరెంట్ వచ్చేసి బాడీ మొత్తం కాలిపోయి ఈ ముఖం భాగం, ఛాతి భాగం, చేతులు ఇదంతా కాలిపోయి మనిషి ఎలా ఉన్నాడంటే, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ షాక్ ట్రీట్మెంట్ వల్ల ఈ వ్యక్తి లోపల ఉన్నటువంటి శరీర భాగాలు, కాలేయం, కిడ్నీ, హార్ట్ అన్నిటి మీద బాగా ఎఫెక్ట్ పడింది. మీరు సంతకం పెడితే బ్రతకకపోయినా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదని మీరు సంతకం పెడితే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, లేకపోతే మేము మాత్రం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని వాళ్ళు చెప్పారు. మరి ఇక అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఎంతో కొంత రికవరీ చూడొచ్చు మనం. ఇక వాళ్ళు ఆ మాట చెప్పేసరికి వీళ్ళు ఏం చేశారంటే, ఏం పర్వాలేదు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, మేము సంతకం పెడతామని సంతకం పెట్టేశారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అతను. డాక్టర్లు ముందుగానే చెప్పారు, ఈ షాక్ చిన్నది కాదు, శరీరం పైనే చాలా వరకు కాలిపోయింది, చిన్న షాక్ ట్రీట్మెంట్ కాదు ఇది, భయంకరంగా వచ్చింది ఈ వ్యక్తికి, ఆర్గాన్స్ లోపల అన్నీ బాగా దెబ్బతిన్నాయి, ఈ వ్యక్తి బ్రతకటం కష్టం అని ముందుగానే చెప్పేశారు. చెబితే వీళ్ళు సంతకం పెట్టారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళకి సమాచారం వస్తే ఆ బ్రదర్ వచ్చి నాకు చెప్పాడు, అన్నా కొంచెం ఇట్లా హాస్పిటల్లో ఉన్నారు, బాగా సీరియస్గా ఉంది, ఒకసారి ప్రార్థన చేయండి అన్నా అని చెప్పారు. చెబితే ఆ వ్యక్తి పూర్తిగా విగ్రహారాధికుడు, యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి కాదు, ఏది గాయాల పాలైనటువంటి వ్యక్తి, పూర్తిగా విగ్రహారాధికుడు. అయితే ఈ వ్యక్తికి పరిచయమైన వాళ్ళేమో దేవుని సన్నిధికి వస్తారు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళు బావ అవుతాడు తనకి. సరే ప్రార్థన చేయండి అన్నా, వీళ్ళు బెడ్ మీద ఉన్నారంటే సరేనని ఫోన్ నేను తీసుకొని ఆ వ్యక్తితో ఒకే ఒక మాట చెప్పా, అన్నా మీరు బ్రతకటం కష్టమని చెబుతున్నారట, అయితే నేను ఒక మాట చెప్తాను మీకు, ఒక్క మాట ఆ దేవునితో పలకండి, యేసు ప్రభువా నీవు నన్ను బ్రతికిస్తే నేను నీ కోసం బ్రతుకుతా, నీవు నన్ను బ్రతికిస్తే నేను నీ కోసం బ్రతుకుతా, నా పాపాలన్నీ కడిగి వేసుకుని నేను బాప్తీసం తీసుకుంటా అని ఒక్క మాట నువ్వు మనసులో అనుకున్నా అని 2 మాటలు నేను ప్రార్థన చేసి, దేవుడు నిశ్చయంగా నిన్ను బ్రతికిస్తాడు, తన సాక్షిగా నిన్ను నిలబెడతాడు అని నేను విశ్వాసంతో ఒక మాట పలికి ప్రార్థన చేసి, నువ్వు ఈ మాట దేవునితో చెప్పుకున్నా, యేసు ప్రభువా నీవు నన్ను బ్రతికిస్తే నేను నీ కోసం బ్రతుకుతానని ఒక మాట అనుకో అని ప్రార్థన చేసి పెట్టేశా. ఎంత భయంకరంగా ఆ వ్యక్తి యొక్క గాయాలు ఉన్నాయంటే, నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇది కుడి భుజం, కనపడుతుందా? కుడి భుజం ఇది. అంటే మీకు సాక్ష్యం చూపిస్తా ఉన్నా. ఇది కుడి భుజం. ఇదిగోండి, కనబడుతుందా? శరీరం ఎట్లా ఉందో చూడండి. ఇది వెనకాల వీపు భాగం. ఇదిగోండి మనిషి,
కాళ్ళు, చేతులు, ఛాతీ భాగం, మొహం అంతా భయంకరంగా కాలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు చెప్పేశారు, మా వల్ల కాదు, మేము చేయాల్సింది ఏదో చేస్తాం, బ్రతికించాల్సింది దేవుడే అని. కానీ విశ్వాసంతో ఆ వ్యక్తితో పలికినటువంటి ఆ మాటని దేవుడు ఏం చేశాడంటే, దేవుడు దాన్ని సీరియస్గా తీసుకొని చచ్చిపోతాడు అని చెప్పినటువంటి ఆ వ్యక్తి ఈరోజు బ్రతికి బాప్తీసం తీసుకొని చక్కగా పని చేసుకుంటూ తిరుగుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ సాక్ష్యాన్ని నేను మీతో ఎందుకు పంచుకున్నానంటే, దేవుడు చేసేటువంటి కార్యాలు దేవుని మీద మనం విశ్వాసం ఉంచకుండా చేయలేడు ఆయన. వాక్యంలో ఒక మాట రాయబడింది ఏమనంటే, వారి అవిశ్వాసమును బట్టి అక్కడ ఏ కార్యము ఆయన చేయజాలకపోయెను అని. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని వాక్యం మనం వింటున్నాం. కానీ ఎందుకని దేవుని యొక్క కార్యాలను, దేవుడు చేసే కార్యాలను మనం పొందుకోలేకపోతున్నాం? కారణం ఏంటంటే, ఆ వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకుని దేవుని సన్నిధిలో మనం పెనుగులాడగలిగితే మన జీవితంలో నిశ్చయంగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటా పోతే దేవుడు ఎన్ని కార్యాలు జరిగించాడో. ఒక ఆయన 30 సంవత్సరాల నుంచి ఫుల్ డ్రింకర్. 30 సంవత్సరాల నుంచి డ్రింకర్. 30 సంవత్సరాల నుంచి ఫుల్ డ్రింకర్. ఆ వ్యక్తి ఆ బజార్లో వెళ్తే తాగి ఎక్కడన్నా పడిపోతే చేదరించుకుంటా వెళ్ళేవాళ్ళు మనుషులు. అట్లాంటి వ్యక్తి, ఆ వ్యక్తికి నేను అసలు సువార్త కూడా చెప్పలా. వచ్చి మందిరంలో ఒక రోజు వచ్చి కూర్చున్నాడు. ఆ తర్వాత ఆదివారం వచ్చి బాప్తీసం తీసుకుని వెళ్ళాడు. ఎట్లా జరిగింది ఇదంటే, దేవుని కార్యం. ఇప్పుడు నేనేదో గొప్పవాడిని అని చెప్పడానికి అది చెబుతుంది. మన దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత బలవంతుడో నేను చెప్తున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం నమ్ముతున్నటువంటి దేవుడు మన విశ్వాసాన్ని బట్టి కదిలేటువంటి దేవుడు ఆయన. మనలో విశ్వాసం లేకపోతే ఆయన కూడా ఏం చేయలేడు. 2 వ్యక్తులు ఉన్నారు. 30 సంవత్సరాల్లో తాగుతా ఎవరు చెప్పినా విననటువంటి వ్యక్తులు ఊరికి అట్లా మందిరంలోకి వచ్చి కూర్చుని రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు కొంతమందికి, అయ్యా తాగుడు మానుకయ్యా, కాస్త బాప్తీసం తీసుకోయ్యా, రక్షణ పొందయ్యా అంటే, కొంతమందికి బాప్తీసం అంటే ఎంత చులకనో. ఆ మందిరంలోనే ఒక ముసలావిడ ఉంది. బాప్తీసం తీసుకోమంటే, అయ్యా తీసుకుంటాలయ్యా, అయ్యా తీసుకుంటాలయ్యా అంటే, అదేదో నేనేదో షాపింగ్ చేసి కొని ఇచ్చే వస్తువులాగా తీసుకుంటాలయ్యా అని చెబుతుంది. కొంతమందికి బాప్తీసం అంటే చాలా తేలికగా ఉంటుంది. కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏమనంటే, నేడే రక్షణ దినం, ఇదే అనుకూలమైనటువంటి సమయం. ఒకవేళ ఇంకా రక్షించబడకుండా ఎవరైనా ఉంటే నేను 2 చేతులు ఎత్తి నమస్కరించి చెబుతున్నా, రోజులు బాగలేదు. ఉదయం చూసిన వ్యక్తి సాయంత్రానికి కనబడట్లా. సాయంత్రం చూసిన వ్యక్తి తెల్లవారుజాముకి కనబడట్లా. వాళ్ళు ఏమైనా ముసలోళ్ళు అంటే ముసలోళ్ళు కూడా కాదు. 5 సంవత్సరాల వాళ్ళు, 10 సంవత్సరాల వాళ్ళు, 15 సంవత్సరాల వాళ్ళు, వయసుతో నిమిత్తం లేదు. నేను వార్తలు చూస్తూ ఉంటా. ఒక పాప స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటా అట్లా ముందుకు పడిపోయింది. అంతే, ప్రాణం పోయింది. నా దగ్గర వీడియోలు చాలా ఉన్నాయి అట్లాంటివి. ఇట్లా ఎప్పుడు ఎవరి ప్రాణం పోయిద్దో మనకు తెలియదు. ఒకవేళ నువ్వు రక్షించబడకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే భయంకరమైనటువంటి నరకంలో వెళ్ళి పడతావు. అది 1 రోజు 2 రోజుల్లో కాదు. కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెబుతున్న మాట ఏంటంటే, ఇంకా రక్షణ పొందని వాళ్ళు త్వరపడి రక్షణ పొందడానికి సిద్ధపడండి. ఈరోజుకి ఒక స్పెషల్ ఉంది. ఏంటది? ఫాదర్స్ డే.
తండ్రి గురించి మనం చెప్పుకోవాలంటే ఒక 3 విషయాలు నేను చదివించి ప్రార్థన చేస్తాను. టైం కూడా చాలా అయింది. ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనం. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. చాలు. ఇంకా దానిపైన 22వ వచనం ఒకసారి చదవక. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. చాలు. ఒకసారి అందరం దేవుని స్తోత్రం చెప్దామా? నిద్ర వచ్చే వాళ్ళు గట్టిగా చెబుదాం. ఇది నిద్రపోతున్నారా మీరు? సరే. నిన్ను కనినటువంటి నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. ఏమంటే పిల్లలు అనేది తల్లి తండ్రియా? తల్లేగా. మరి ఇక్కడ ఏమంటున్నాడు? నిన్ను కనినా నీ తండ్రి అంటున్నాడు. ఏంటి? పిల్లలు అనేది తల్లే కదా. మరి నిన్ను కనిన తల్లి అనాలి కదా. కనిన తండ్రి అంటాడేంటి? అయితే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మార్గంలో కొనసాగుతున్నటువంటి మనకి భౌతికంగా ఒక తండ్రి ఉన్నాడు. భౌతికంగా మనకి జన్మనిచ్చినటువంటి తండ్రి. రెండవది ఆత్మీయ తండ్రి ఒక ఆయన ఉన్నాడు. మూడవది ఈ తండ్రిని ఆ తండ్రిని కన్నటువంటి పరమ తండ్రి ఒక ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరికీ ఎంతమంది తండ్రులు ఉన్నారంటే ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఒక ఆయనేమో భౌతిక సంబంధంగా మనకి జన్మనిచ్చినటువంటి తండ్రి. ఆ తండ్రి విషయంలో మనం ఎలా ఉండాలో వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఏమనంటే, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను. అంటే దాని అర్థం ఏంటంటే, సంతోష పెట్టవలెను అన్నాడంటే పిల్లలు ఏం చేస్తున్నారని అర్థం అక్కడ. అది ఎవరో చదువుతున్నారు గట్టిగా. ఎవరిని ఏడిపిస్తున్నారు మరి? ఈరోజు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళని పిల్లలు కొంతమంది వృద్ధాశ్రమాల్లో వదిలేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు బాగా కష్టపడి నా బిడ్డలు నా బిడ్డలు నా బిడ్డలు నా బిడ్డలని గొడ్డు చాకిరీ చేసి మొత్తం బాగా ఇళ్ళు సంపాదించి పెట్టి, కొంతమంది పొలాలు సంపాదించి పెట్టి, అన్నీ సంపాదించి పెట్టిన తర్వాత వీళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు. కోడళ్ళు వస్తారు, చక్కగా ఎవరు కాపురం వాళ్ళు పెడతారు. వీళ్ళేమో ఒంటరిగా బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది అయితే బాగా చదివించి ఏ అమెరికానో లేకపోతే ఇంగ్లాండో లేకపోతే ఇంకొక దేశం పంపిస్తే వాళ్ళు అక్కడి నుంచి తండ్రి తల్లి చనిపోయినా కూడా రానటువంటి బిడ్డలు ఉన్నారు. చూసారా? మీరు విన్నారా వార్తలు? తల్లి తండ్రి చనిపోయినా కూడా రానటువంటి బిడ్డలు ఉండి, ఇప్పుడు నేను నాకు అర్జెంట్ కంపెనీ పని ఉంది, కావాలంటే మీరు అంత్యక్రియలు నాకు వీడియో కాల్ చేసి చూపించండి అనే వాళ్ళు కూడా లేకపోలే. ఏదంటే తల్లిదండ్రుల యొక్క అంత్యక్రియలు అంటే వీడియో కాల్లో చూస్తారంట. నేను విన్నాను ఇట్లాంటి వార్తలు. చిలకలూరుపేటలో ఉన్నప్పుడు నేను వృద్ధాశ్రమాలకు వెళ్తూ ఉండేవాడిని. వాళ్ళకి ఏదన్నా కాస్త ఆహారం తీసుకుని ఎప్పుడో నాకు అవకాశం ఉన్నప్పుడు వెళ్తూ ఉండేవాడిని. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పే సమాధానాలు ఏంటంటే, బాబాయ్ మీ దేవురు ఎక్కడొచ్చి ఉంటున్నావు, నీకు పిల్లలు లేరా ఏంటి, ఎక్కడొచ్చి ఉంటున్నావు, వృద్ధాశ్రమంలో ఉంటున్నావు ఏంటంటే, వాడు చెప్పే మాట ఏంటో తెలుసా? పిల్లలు ఎందుకు లేరయ్యా, ఒకళ్ళు కాదయ్యా 4 ఉండారయ్యా, 4 ఉండారు. మరి బాబాయ్ ఎక్కడున్నావు ఏంటి? ఒకళ్ళ మీద ఒకళ్ళు వంతులేసుకుంటున్నారయ్యా. ఒక నెల ఒకటి చూస్తే ఇంకొక నెల ఇంకొకటి చూస్తాడంటయ్యా. నేను కూడా ఈ 4 కన్నప్పుడు నేను కూడా ఒకడికొక రోజు ఆహారం పెడతాను, ఇంకొక రోజు ఇంకొకటికి ఆహారం పెడతానంటే ఎక్కడ ఉండేవాళ్ళ వీళ్ళు అని ఆ పెద్ద ఆయన బాధపడి చెబుతున్నాడు.
కొంతమంది పెద్దోళ్ళు కూడా ఎక్కడన్నా ఆ వృద్ధాశ్రమాల దగ్గర ఏదన్నా వాహనం వస్తే ఏం తీసుకొస్తున్నారు ఇది తినటానికి, ఏదన్నా మంచి ఆహారం తెస్తున్నారేమో, ఈ పూట కడుపు నింపుకోవచ్చు అని ఆశగా ఎదురు చూస్తారు ఆ గేట్లు మోగితే. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది వీళ్ళకంటే, పుట్టినటువంటి బిడ్డలో సంతోష పెట్టడం ఏమో కానీ బిడ్డలో తల్లిదండ్రులను బాధ పెట్టేటువంటి పరిస్థితుల్లో కనబడుతున్నటువంటి బిడ్డలు ఈరోజు లోకంలో ఎంతో మంది ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉండు, నీకు తినటానికి లేకపోయినా సరే నీ తండ్రిని నీ తల్లిని మాత్రం నువ్వు నిర్లక్ష్య పెట్టకూడదు. ఎందుకు అంటే, తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టేటువంటి వాళ్ళ జీవితాలట ఎట్లా గడిచిపోతాయి అంటే, 20వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. తన తండ్రినైనను తల్లినైనను దూషించిన వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. చూడకపోవటం కాదండి, దూషిస్తేనే. ఒకడు అంటాడు, యవనస్తులు కష్టపడి మమ్మల్ని చదివించలోనాడు, ఎంతకన్నా మమ్మల్ని, నేను అడిగిన ఫోన్ కొనిపెట్టలోనాడు, ఎంతకన్నా మమ్మల్ని. కొంతమంది బిడ్డలు, నేను దాంట్లోనే జాయిన్ అవుతా, ఫీజు ఎక్కువైనా సరే. ఎందుకంటే ఆడ ఎవరో ఒకళ్ళు కనపడతారు మనోడికి, 10వ తరగతిలో ఎవరో ఒకళ్ళని కనపడతారు, అమ్మాయి అందులో జాయిన్ అవుతుంది, అందుకని నేను కూడా అక్కడే జాయిన్ అవుతానంటాడు. ఇక అమ్మ నాన్న కష్టపడుతున్నారు, వాళ్ళు కష్టపడి తీసుకొస్తున్నారు, వాళ్ళ కష్టాన్ని నేను ఆలోచించాలి, వాళ్ళు ఎంత కష్టపడి తీసుకొస్తున్నారు రూపాయి, ఈ ఆలోచనలు ఏమి ఉండవు కొంతమందికి. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఒకప్పుడు నేను కూడా తల్లిదండ్రులను బాధ పెట్టినటువంటి పరిస్థితిలో ఉన్నా. తల్లిదండ్రులకి ఏదన్నా పని అప్పగిస్తే బాధ్యతగా చేసేవాడిని కాదు నేను. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నన్ను దేవుడు తన కృప చూపించి లోకంలో నుంచి నన్ను తీసుకొచ్చి ఆయన సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యం ఇచ్చాడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యవనస్తులకి నేను చెబుతున్నా, చేతులు జోడించి దయచేసి పిల్లల్ని, తల్లిదండ్రుల్ని ఎక్కడ కూడా అగౌరవపరిచే మాటలు మాట్లాడొద్దు. ఒకవేళ నీ తండ్రి నీ తల్లి చదువుకుని ఉండకపోవచ్చు, వాళ్ళు అర్థం చేసుకునేటట్టు చెప్పండి. కానీ కొంతమంది ఏమంటారు తెలుసు, నువ్వేం చదువుకున్నా, అసలు నీకేం తెలుసు ఫోన్ గురించి, నేను ఫోన్లో ఏం చేస్తున్నాను నీకేం తెలుసు, కాలేజీలో అసైన్మెంట్లు ఇస్తారు నేను చదువుకోవడానికి, పద్దాక ఫోన్ చూస్తున్నానని నన్ను తిడతావేంటి అంటారు కొంతమంది. ఒట్టిదే, వాడి అసైన్మెంట్లు ఉండవు, పాడుండవు. అందులో ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్ ఏదో ఒకటి ఉంటుంది, ఎవరో ఒకళ్ళు తగులుతారు, దాంట్లో చూసుకుంటూ కూర్చుంటూ ఉంటారు. ఈరోజు ఉన్నటువంటి పిల్లలకు అర్థం కావట్లేదు తల్లిదండ్రుల విలువ ఏంటో. ఒక్కసారి తల్లినో తండ్రినో కోల్పోతే అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే అర్థమైంది. నిన్న హోటల్ దగ్గరికి రాత్రి భోజనం తీసుకెళ్దామని హోటల్ దగ్గరికి వెళ్ళా. హోటల్లో పని చేస్తున్నారు 2 సిస్టర్స్. ఒక సిస్టర్ ఇంకో సిస్టర్తో అంటుంది, నువ్వు ఇంటికి వెళ్తావు కదా, నీకు భోజనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ అమ్మ మీ నాన్న ఉన్నారు నీకు. అంటే ఆ అమ్మ అంటది, నీకు కూడా మీ నాని ముందుగా వండి పెట్టడానికి అమ్మ నాన్న లేకపోయినా అంటుంది. ఆ అమ్మ ఏమంటుందో తెలుసా, ముందలే అమ్మ నాని ముందలే, అమ్మ నాన్న ఉండాలి, అమ్మ నాన్న ఉంటే బాగుండేది పరిస్థితి. అంటే తన హృదయంలో ఎంత వేదన ఉందో, మా అమ్మ నాన్న ఉంటే ఈ హోటల్లో నేను పనిచేసేదాన్నా, నన్ను అట్లా చూసుకుంటారా అని తన హృదయంలో బాధ ఉంది. అందుకని ఆ మాట అంటుంది. అంటే తల్లిదండ్రుల వాల్యూ, విలువ అర్థం కావాలంటే తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడితే ఈ పరిస్థితి ఎట్లుందంటే అప్పుడు వాడు చెబుతారు, అరే మనకి ఏమి చేయకపోయినా అమ్మా నాన్న మన కళ్ళ ఎదుటి చాలరా. ఎందుకంటే వాళ్ళు ఉంటే ఎప్పుడు మన బాగోగుల గురించే వాళ్ళు ఆలోచిస్తారు. అవునా కాదండి? చిన్నపిల్లల్ని ఎంత బాగా చూసుకుంటారు తల్లిదండ్రులు. పక్కింటో లేదన్న తెచ్చిపెట్టారనుకో, జాగ్రత్తగా మూట కట్టి తీసుకెళ్ళి అరమరలో పెట్టి, మా ఊడు వస్తాడు స్కూల్ నుంచి, మా అమ్మాయి వచ్చింది,
పెద్దోళ్ళు కూడా మనవరాళ్ళకు కూడా దాచిపెడతారు కొంతమంది. కొంతమంది భోజనాలకు వెళ్తారా, అక్కడ ఏదైనా స్వీట్ కానీ లేకపోతే ఏదైనా తీసుకెళ్ళే ఐటెం ఉందనుకో, ఏ గ్లాసులోనూ పెట్టుకుని జాగ్రత్తగా పట్టు. ఇంటికాడ మనవడు ఉన్నాడయ్యా, నీకెందుకు, ఎందుకు మా ముసలిదాన్ని నువ్వు ఆ దారిలో ఎక్కడన్నా పడిపోతాయి అంటే కొంతమందిని అడుగుతానే. మా వాడు ఉన్నాడులయ్యా ఇంటికాడ, వాడికి అసలే స్వీట్ జాంగ్రీ అంటే బాగా ఇష్టం. అంటే ఎంత ప్రేమ అంటే, బిడ్డలంటే తల్లిదండ్రులకి ఈ ప్రేమను గుర్తించేటువంటి బిడ్డలుగా ఉండట్లే ఈరోజు ఉన్నటువంటి పిల్లలు. వాడు అడిగింది కొనిపించాలి, వాడు అడిగింది చెయ్యాలి, వాడు అడిగిన చదువులో జాయిన్ చేయించాలి, ప్రతిదీ వాడు అడిగింది చేయాల్సిందే. అంత చేస్తున్నా కూడా తల్లిదండ్రులు ఈరోజు పట్టించుకునేవాళ్ళు లేరు. నేను చెబుతున్నాను ప్రేమతో, మొట్టమొదట మనకి భౌతికంగా జన్మనిచ్చినటువంటి తండ్రిని తల్లిని సంతోషపెట్టేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది, మనను కనినటువంటి ఆత్మీయ తండ్రి ఉన్నాడు. నీ కోసం ప్రార్థన చేసి, నువ్వు శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉంటే నీకోసం ఉపవాసం ఉండి, ఆ తల్లి కుటుంబం ఎట్లా ఉంది, సమస్యల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, అప్పుల్లో ఉన్నారు, వీళ్ళు ఎట్లాగొట్లా దేవుని వైపు నడిపించాలి, వీళ్ళని రక్షణలోకి నడిపించాలి, వీళ్ళు రక్షించబడాలి, దేవుని తెలుసుకోవాలి, దేవుని కృప వీళ్ళ మీదకి రావాలి, వీళ్ళ కుటుంబంలో ఉన్న అప్పులు తీరిపోవాలి, సమస్యలు పోవాలి, వీళ్ళు సంతోషంగా నా దగ్గరకు వచ్చి సన్నిధిలో నిలిచి సాక్ష్యం చెప్పాలని నిన్ను ఎవరైతే పోషిస్తున్నారో, ఆత్మీయ ఆహారం ఇచ్చి, ఎవరైతే నీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తున్నాడో, ఆత్మీయ తండ్రిని కూడా సంతోషపెట్టే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గలతీ పత్రికలో ఒక మాట ఉంటుంది, చదవండి. గలతీ పత్రిక 'సారీ' గలతీ పత్రికలు కూడా ఉంది. హెబ్రీ చదువుదాం ముందు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇక్కడ చెబుతున్నాడు, ఆత్మీయ తండ్రి అయినటువంటి దైవజనుడి గురించి మాట్లాడుతున్నాడు. మీ అందరి పైన నాయకుడిగా నియమించినటువంటి దైవజనుడికి మనం లోబడి ఉండాలట. ఏమండి, అందరూ ఒకసారి నా వైపు చూడండి. సేవకుడు, దైవజనుడు తన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి బాగున్నా బాగోపోయినా అంతగా పట్టించుకోడు. కానీ సంఘంలో ఎవరికన్నా బాగలేదని ఫోన్ కాల్ కానీ ఏదన్నా వస్తే, నిజంగా సంఘాన్ని విశ్వాసం నుంచి ప్రేమించేటువంటి వాళ్ళకి నిద్ర కూడా సరిగా పట్టదు. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని అంకితం చేసుకుని కేవలం ఇక సంఘం కొరకే వాళ్ళ జీవితం అంతా కేటాయిస్తారు. సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకే, వాళ్ళకు బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళటం, ప్రార్థన చేయటం, ఎవరికైనా సమస్యలు ఉంటే ఉపవాసాలు ఉండటం, ప్రార్థన చేయటం, ఇదంతా ఎవరు చేస్తారు? దైవ జనుడు, అంటే మనల్ని ఆత్మీయంగా కన్నటువంటి తండ్రి ఆయన. దీనికి ఏం చేయాలంటే, ఆయనట దేవుని పని దుఃఖంతో చేయకూడదట. మీరందరూ మంచోళ్ళు, చక్కగా దేవుని పరిచర్యకి సహకరిస్తున్నారు, అసలు ఈ ప్రాంతంలో చుట్టుపక్కల అంతా అడవిలాగా ఉంది, అయినా సరే మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మొదట దేవుని ప్రేమించే వ్యక్తులుగా ఉన్నారు, రెండవది దైవజనుని కూడా మీరు ప్రేమించే వ్యక్తులుగా ఉన్నారని నాకైతే అర్థమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే సంఘంలో కొంతమంది ఉంటారు, ఎట్లా అంటే సేవకుని అర్థం చేసుకునే మనసు వాళ్ళకు ఉండదు. కొంతమంది ఊరికి అపార్థం చేసుకుంటారు. ఒకటి సేవకుడు ఎవరితోనన్నా మాట్లాడుతున్నాడు అనుకో, కాసేపు
అంతేలే పాస్టర్ గారుకి ఆయన వాళ్ళంటే కొంచెం దగ్గరికి ఉంటారులే, వాళ్ళంటే కొంచెం పరిచయం చేస్తారని కొంచెం వాళ్ళ ఇళ్ళకైతే వెళ్తాడు. మనం అంటే ఏముందో ఏదో వచ్చి పోతా ఉంటాంగా, అందుకని కొంచెం మనం అట్లా ఆయనకి ఇట్లా మాట్లాడుకుంటారు కొంతమంది. కొంతమంది ఏమో పాటలు గీలేదనుకో, ఎప్పుడు వాళ్ళేనా పాడేది, మేము పాడొద్ది ఇక. చిన్న చిన్న విషయాలే పద్దాక వాళ్ళేనా పాడేది, పాస్టర్ గారు ఏంది మాకు అవకాశం ఏంటింది, ఇక వాళ్ళేనా నడిపించేది, వాళ్ళేనా అంతా చూసుకునేది, మొత్తం అంతా అసలు వాళ్ళేనా పెత్తనం అంటే కొంతమంది అట్లా అనుకుంటారు. మీరు అట్లా అనుకోరులే, మీరు మంచోళ్ళు. దేవుని స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. కొంతమందికి ఎంత చెప్పినా కూడా ఇదిగో అయ్యా ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలయ్యా, అమ్మా ఇట్లా ఉండకూడదమ్మా, ఇట్లా అర్థం చేసుకోకూడదు. మీరు ఏదన్నా ఉంటే సంఘంలో ఉన్న వాళ్ళందరినీ దైవజనుడు ప్రేమిస్తాడు తల్లి, అట్లాంటి అపార్థం దయచేసి మీరు చేసుకోవద్దని కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు. సరే వీళ్ళు అర్థం కాకపోతే అపార్థం వీళ్ళ వరకే చేసుకుంటే పర్వాలా, ఏం వెళ్ళి ఇంకొక ఆమెతో కూర్చుని మీటింగ్ చేసి చూసావా పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు, అంతేనమ్మా. మరి ఏందనుకుంటున్నా, మనం అంటే ఒక లెక్క, వాళ్ళంటే ఒక లెక్క. ఏం అపార్థం చేసుకున్నది కాక ఆమె దగ్గరికి వెళ్ళి ఇంకొక ఆమెను జడగొట్టిద్ది, ఆమె బాగానే ఉంటుంది. ఊరికి అట్లా కాదు, పాస్టర్ గారు మంచోడైతే, అంత మంచి మనసు ఉంటే మన కోసం ప్రార్థన చేసి కన్నీరు గర్చే వాళ్ళు ఎవరుంటారు ఈ లోకంలో? ఊరుగా నూరు వచ్చి అడవి కానీ అడవిలో మందిరం వేసి అక్కడ ప్రార్థన చేస్తాను, అట్టంటే మీద పాస్టర్ గారి గురించి మన కోసం కదా ఆయన చేస్తుంది ఇదంతా అని కొంతమంది ఏమో చెబుతారు, కొంతమంది ఏమో ఆలోచిస్తారు. నిజమే కావాలి, అందుకని ఎట్లా ఉంటున్నాడు కావాలి అంటే వీళ్ళని చూసినప్పుడు పాస్టర్ గారికి ఏమనిపించింది అంటే, ఎందుకు వీళ్ళు ఇట్టున్నారు, అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నారని లోపల దుఃఖం కలిగిద్ది, బాధ వచ్చింది కొంతమందికి, సేవకులకి. కొంతమంది ఏమో వెంటనే కొంచెం కోపంగా మాట్లాడతారు, అమ్మా అట్లా అర్థం చేసుకోకూడదు నువ్వు అని కొంతమంది కోపంగా మాట్లాడతారు. కొంతమంది కొంచెం సాత్వికంగా చెబుతారు, తల్లి అట్లా ఏం కాదు, దైవజనుడు అంటే అందరినీ ఒకే రకంగా చూస్తాడమ్మా, దైవజనుడికి ఇక్కడ చుట్టాలు ఎవ్వరు లేరు, అందరూ పొరుగువారే, మీ అందరి కోసం ఇక్కడికి వచ్చి ఊరు కాని ఊరు వచ్చి ఇక్కడికి వచ్చి మోకాళ్ళలోని మీకోసమే ప్రార్థన చేస్తున్నాడని కొంతమంది అర్థం చేసుకుంటారు. కొంతమంది మాత్రం అపార్థం చేసుకునే వ్యక్తులు ఉంటారు. మీరు ఎవ్వరు అట్లేరు, ఎవరైనా ఉంటే సరి చేసుకోండి. నేను చెప్తున్నా, మనల్ని బట్టి, సంఘంలో ఉన్న విశ్వాసిని బట్టి అయినా, పరిచారకుని బట్టి అయినా సేవకుడు కన్నీళ్లు విడిస్తే అది కుటుంబానికి, సంఘానికి క్షేమకరం కాదు. నేను ఎన్నోసార్లు చెబుతున్నాను వీళ్ళకి, నన్ను అర్థం చేసుకోవట్లేదు వీళ్ళని. సేవకుడు వాళ్ళ విషయంలో కన్నీరు గారిస్తే అది సంఘానికి క్షేమకరం కాదు. అందుకని అక్కడ ఏమన్నాడంటే, మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు దుఃఖముతో దేవుని పని చేయకూడదు. అనవసరం వచ్చాను ఇక్కడ సేవకి, ఏంటి వీళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని సేవకుడు కన్నీళ్లు పెట్టుకోకూడదట. మరి ఎట్లుండాలంటే, అపోస్తుల కార్యంలో ఇద్దరున్నారు, అకుల్లా ప్రిస్కిల్లా అనేవాళ్ళు. వాళ్ళ గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏంటో తెలుసా? పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తాడు, ఏమనంటే, అవసరమైతే ప్రాణమును సహితము నా కొరకు పెట్టడానికి వీళ్ళు తెగించేరు అనే మాట అపోస్తుడైన పౌలు భక్తుడు మాట్లాడతాడు. ఒకసారి చదవండి ఆ మాట. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 4వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును ఆకులకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను. చూసారా ఎట్లాంటి వాళ్ళు తెలుసా వీళ్ళు? అయ్యా వాయిస్ అది బ్రేక్ అయినట్టు చూడండి. ఆకుల్లా ప్రిస్కిల్లా అనేటువంటి వ్యక్తులు డేరాలు గుట్టుకునే పని చేసుకునే వాళ్ళు. అపోస్తుల కార్యం 22లో ఉంటుంది అనుకుంటాను. ఎథెన్సు ప్రాంతం నుంచి కొరింథీకి వచ్చినప్పుడు కొరింథీ ప్రాంతంలో డేరాలు గుట్టుకుంటా పని చేసుకుంటున్నారు. అపోస్తుడైన పౌలు గారు అక్కడికి వచ్చాడు సువార్త ప్రకటించడానికి. వచ్చినప్పుడు పౌలు గారిని వీళ్ళు చేర్చుకుని అతనికి ఆతిథ్యం ఇచ్చి, అతని కుటుంబంలో ఆ వ్యక్తికి కొంత స్థలం ఇచ్చి ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళు సపోర్ట్ చేసి, చివరికి ఏ స్థాయికి వాళ్ళు ఎదిగారంటే
పౌలు గారు మీరు సేవ చేయండి, అవసరమైతే డేరాలు మేం కొడతాం, అవసరమైతే మా ఇంటినే మందిరంగా మార్చండి, మా ఇంటినే మందిరంగా మార్చండి. మందిరం కట్టడానికి ఒకవేళ స్థలం లేదని బాధపడుతున్నావా, అవసరమైతే మా ఇంట్లోనే కూటం పెట్టండి, మా ఇల్లునే దేవుని మందిరంగా మార్చేయండి. కానీ దేవుని సేవ మాత్రం ఆగిపోవడానికి వీల్లేదని అవసరమైతే మా ప్రాణాలు సహితం పెట్టడానికి దేవుని పనిలో మేము సిద్ధంగా ఉన్నాం. పౌలు గారు మీరు దేవుని పని చేయండి అని పౌలు గారికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులుగా అకుల్లా ప్రిస్కిల్లాలో ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రాణం పెట్టడమేమో కానీ కొంతమంది విశ్వాసులు ఉంటారు, మీరు ఎవరు ఉండరులే ఇక్కడ, చెబుతున్నా నేను. ప్రాణం తీసేవాళ్ళు కూడా ఉంటారు, అసలు విసిగిచ్చేస్తారు సేవకుల్ని. కొంతమంది సేవకుల మీద కొంతమంది అబద్ధ ప్రచారాలు చేయటం, లేనిది ఉన్నట్టుగా. మీ అందరికీ తెలుసు షాలేమన్న గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పుకున్నారు. ఎవరు బయటోళ్ళు కాదు, సంఘంలో ఉన్నవాళ్లే. ఏమని, అసలు ఈయనకెందుకు మల్లెపూల గురించి, వాళ్ళు ఏదో పూలు పెట్టుకున్నారు, వాళ్ళ గురించి ఈయనకెందుకు అని ఎవరు మాట్లాడారో తెలుసా? దైవజనులు సైతం మాట్లాడారు. రే సేవకుడు ఇతను అసలు ఏ సందర్భంలో విషయం ఇది ఏంటి అని ఆలోచించకుండా, సేవకుడిని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని సేవకులు సైతం అన్నకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు కూడా యూట్యూబ్లో చూసే ఉండి ఉంటారు. విశ్వాసులు పరిచారకులు సైతం మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, వేరే వేరే సంఘాల్లో ఉన్న వ్యక్తులు. అంటే వీళ్ళు సేవకుని అర్థం చేసుకునే వ్యక్తులుగా ఉన్నారా, అపార్థం చేసుకునే వ్యక్తులుగా ఉన్నారా? కానీ సంఘములో విశ్వాసులుగా పరిచారకులుగా ఉన్న మనం సేవకుని అర్థం చేసుకుని, అన్నా అవసరమైతే ఇదిగో అక్కడ కూటం పెడదామన్నా, అన్నా డబ్బులు లేవా, డబ్బు గురించి ఆలోచించొద్దన్నా, నా దగ్గర ఇదిగో కొంత ఉందన్నా, చేద్దామన్నా, ముందుకెళ్దామన్నా, దేవుడు చేస్తాడన్నా అని సేవకుడిని కాస్త ప్రోత్సాహపరిచి ముందుకు తీసుకెళ్లేటట్టుగానే విశ్వాసులు సపోర్టివ్గా ఉండాలి. కానీ విశ్వాసులు సేవకుడికి తలనొప్పిగా ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ అకుల్లో ప్రిస్కిల్లాలు చేసిన పని ఏంటో తెలుసా? అన్నా అవసరమైతే ప్రాణం పెడతామన్నా, మా ప్రాణము సహితం ఇస్తాం, దేవుని పని మాత్రం ఆగటానికి వీల్లేదు, నువ్వు పని చేయి, మేము వస్తాం నీ వెనకాల. ఆస్తులు కాదన్నా, ప్రాణాలు పెడతామన్నా. ఈ మాట ఎవరు చెప్పారు తెలుసా? పౌలు గారుగా చెప్పింది. ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఆ మాట. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఆ మాట. ఎవరు సాక్ష్యం ఇచ్చారో తెలుసా? పౌలు గారు కాదు సాక్ష్యం ఇచ్చింది, ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేరణలో రాయించినటువంటి మాట ఇది. అకుల్లా ప్రిస్కిల్లా గురించి ఇంతటి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు గారు. ఈరోజు ఒకవేళ సేవకుడు నీ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఇతరులకి సాక్ష్యం చెప్పాలంటే నువ్వు ఎంతవరకు ఈ సేవకునికి సపోర్టివ్గా ఉంటున్నావు? సపోర్టివ్గా ఉండటం అంటే చాలా మంది డబ్బులు ఇటు అనుకుంటారండి. అది కాదు, ఒక్క మాట చాలు. అన్నా మేమున్నామన్నా, కూటం పెడదాం, సువార్తకి వెళ్దాం, వస్తామన్నా, మాకు అవకాశం ఉన్నా సమయాన్ని దేవుని పని కొరకు వినియోగిస్తామన్నా. వాళ్ళేదో చేస్తున్నారు, వీళ్ళేదో, మాకు అవన్నీ వద్దన్నా, మాకు అవకాశం ఇవ్వండి, మేము కూడా పని చేస్తామన్నా, మీరు ఏది చెబితే అది చేస్తామన్నా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? సన్నిధిలో మంచి పరిచర్యలు కావాలి కొంతమందికి. ఊడ్చే పరిచర్య అయితే, అంటులు దేమే పరిచర్యకి కొంతమంది రారు, ఎటు నుంచి చూస్తారు కొంతమంది. ఆ పరిచర్యలకి వెళ్ళరు కొంతమంది. చక్కగా వస్త్రం నల్లకుండా అఫీషియల్గా కుర్చీలో కూర్చుని చక్కగా మైకి తీసుకుని స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము అంటే ఇది కూడా పరిచర్యే, ఇది కూడా సంగీత పరిచర్య, పాటల పరిచర్యే. ఏ పరిచర్యకైనా సేవకుడి చేతన్నా నువ్వు ఏదన్నా చెప్పన్నా, ఇది దేవుని పని, నీ పని కాదన్నా, నీ ఇంట్లో పని కాదన్నా, ఇది దేవుని పని అన్నా, నేను చేస్తానన్నా, నేను చేస్తుంది ఇంట్లో పని కాదన్నా, దేవుని పని కాబట్టి మీరు ఏది చెప్పినా చేస్తానండి. ఇలాంటి మనసు ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం మన కుటుంబాలన్నిటి మీదకి దిగి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
వాక్యంలో ఒక మాట రాయబడింది, నమ్మకమైన వానికి. వాక్యం బ్రహ్మాండంగా తెలుసు మనకి, రిఫరెన్స్లు కూడా తెలుసు మనకి ఎక్కడుందో కూడా. కానీ ఆ వాక్యంలో జీవించడమే మనం కొంచెం కష్టంగా ఉండిద్ది. నమ్మకమైన వానికే వస్తాయి మెండైన దీవెనలో. ఎందులో నమ్మకత్వం? పెద్ద పరిచర్య ఇస్తే కాదు, చిన్న పరిచర్యలోనైనా కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. 100 రూపాయలు ఇచ్చి అరే దాచిపెట్టరు అంటే 100 రూపాయలే కానీ వాడుకున్నాడు అనుకో, ఏం చేస్తాడు మళ్ళీ? ఒరే ఏ రూపాయలు ఇచ్చి దాచిపెట్టరావు, పోయినసారి ఇచ్చిన 100 ఉందయా అంటే లేదు ఖర్చు చేసుకున్నాను అంటే ఏమైంది? అబ్బు నీకు ఇస్తే మొత్తం వైనం చేసి ఉంటే ఉన్నావులే, ఇంకొని చూసుకుంటాలే, కాస్త జాగ్రత్త దాచిపెట్టమని అంటాం మనం. దేవుడు కూడా అంతే, దైవజనుడు కూడా అంతే. దైవజనులు మనని ఏదో పట్టించుకున్నట్టే ఉంటారు, కానీ ప్రతి చిన్న విషయం గమనిస్తూ ఉంటారు. దైవజనుడే కాదు, దేవుడు కూడా గమనిస్తాడు. ఇదిగో ఈ పని చెప్పాను, ఎట్లా చేస్తారో చూద్దామని కూడా కొన్నిసార్లు పరీక్ష చేస్తాడు దేవుడు కూడా. కాబట్టి చిన్న పరిచర్యగా ఉంది కాబట్టి మాది చిన్న సంఘం అని మీరు అనుకోవద్దు. ఇప్పటికే దేవుడు ఫుల్ చేశాడు. దేవుని చిత్తం అయితే వచ్చే సంవత్సరానికి ఈ మందిరం ఎక్స్టెండ్ చేయబడును గాక. దేవుడే దీన్ని జరిగించును గాక. దేవుడే బలమైన పరిచర్య దైవ సేవకుని ద్వారా జరిగించును గాక. పరిచర్య పెరిగిద్ది, బలమైన కార్యం దేవుడు చేస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే మన ఆత్మీయ తండ్రి అయినటువంటి దైవజనునికి మనం అండగా ఉండాలి, సపోర్టివ్గా ఉండాలి. ప్రతి విషయంలో, ప్రార్థన విషయంలో మెయిన్ ప్రార్థన. స్త్రీలుగా ఉన్నవాళ్ళు, మా దైవజనుడికి మంచి ఆరోగ్యం అయ్యా, ప్రతి దినం దైవ సేవకుడి కొరకు మీరు ప్రార్థన చేయగలిగితే ఎక్కడికి వెళ్ళినా దైవజనుడు. ఎందుకంటే దైవజనులు ఏ టైంలో ఎక్కడికి బయలుదేరి వెళ్తారో తెలియదు. ఒక్కోసారి నైట్ కోటాలు ఉంటాయి, వచ్చేసరికి 12, 1, 2, 3 కూడా అయ్యింది. అలాంటి ప్రయాణాలు చేసేటప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దైవజనుడికి ప్రాకారంగా దేవుడు వేస్తాడు. కాబట్టి దైవజనులకి ఆర్థికంగా దేవుడు నిన్ను దీవించుంటే ఆర్థికంగా సపోర్ట్ చేయి. నువ్వు నీ ఆర్థికంగా చేసే పరిస్థితి లేకపోతే పరిచర్య విషయంలో సపోర్టివ్గా ఉండు. లేదు ఈ 2 కూడా నేను చేయలేనంటే ప్రార్థన చేయి. అనేక రకాలైన పరిచర్యలు ఉన్నాయి. నమ్మకంగా ఉండాలి. మన విషయంలో దైవజనుడు ఎక్కడ కూడా తన జీవితంలో దుఃఖపడే పరిస్థితి మన నుంచి రాకూడదు. మొదటిది, మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులు మన వల్ల దుఃఖపడేటట్టుగా మనం ఉండకూడదు. రెండవది, మన ఆత్మీయ తండ్రి కూడా దుఃఖపడేటట్టుగా మనం ఉండకూడదు. మూడవది, మన తండ్రి, ఈ తండ్రిని ఆ తండ్రిని కన్నటువంటి తండ్రి. ఒకసారి చదువుదాం ఆ మాట కూడా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను, చాలు దేవుడు త్రిత్వమై ఉన్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడితే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మన విషయంలో సంతోషంగా ఉంటాడా? ఉండడు. పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నాడు అంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దుఃఖపడుతున్నాడు, తండ్రి అయిన దేవుడు కూడా దుఃఖపడుతున్నాడు. ఇప్పుడు దుఃఖపడతాడు అంటే మన ద్వారా ఏదైనా అపరాధం జరిగినప్పుడు, చెయ్యకూడని పని మనం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. కొంతమందికి దేవుని సన్నిధికి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, చక్కగా పాటలు పాడతారు. ప్రార్థన చేయమంటే 1, 2 గంటలు ఎంతసేపు అయినా ప్రార్థన చేస్తారు. ఇంటికి వెళ్ళి పక్కింటి ఆమెను బలకరించి, ఎన్నింటికి? 7 గంటలకైనా సీరియల్ అయిపోయిందా, టైం అయిపోయిందా, వస్తుందా, సీరియల్ చూసి ఏం చూడలేదనుకో, ఆ రోజు మిస్ అయింది అనుకో, అరుగు మీద కూర్చుని ఈరోజు ఏం జరిగింది, ఎక్కడా జరిగేది? సీరియల్లో ఏం జరిగింది? ఒక ఆమె అంట దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడుగుతుందంట. ఒకసారి అందరం దేవుని స్తోత్రం చేద్దామా? అయిపోయింది కోటం. హల్లెలూయా. పాపం మీకు కాళ్ళు నొప్పులు పుడుతున్నట్టున్నాయి. నేను వాక్యం చెప్పనని వాక్యం స్టార్ట్ చేశాను, ఎందుకో దేవుడు గుర్తు చేశాడు, అందుకని చెప్తా ఉన్నా.
ఒక ఆమె పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అని ఏడుస్తుందంట. ఏడుస్తుంటే దేనికోసం ప్రార్థన చేయమంటామని అడుగుతున్నాడంట. అడుగుతుంటే ఏమైందంటే, యాక్సిడెంట్ అయ్యిందయ్యా, చాలా బాగా దెబ్బలు తగిలినాయి, నాకు ఏడుపు వస్తుంది అని ఏడుస్తుందంట. ఏడుస్తుంటే సరే ప్రార్థన చేస్తాలే అని కళ్ళు మూసుకొని పాస్టర్ గారు, ప్రభువా ఎవరికి యాక్సిడెంట్ అయ్యిందో, మరి ఎవరికి దెబ్బలు తగిలినాయో ప్రభువా, ఆ బిడ్డను దర్శించయ్యా, నీ గాయపడిన హస్తం చేత నువ్వు ముట్టయ్యా, నువ్వు ముట్టకపోతే ఎట్లా ప్రభు అని భారంగా ఈయన కూడా కన్నీళ్ళు గాచి ప్రార్థన చేసి అంతా అయిపోయినాక ఎవరికి గాయాలయ్యింది, ఎవరికి యాక్సిడెంట్ అయిందని అడిగాడంట. అడిగితే సీరియల్లో విక్రమ్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన చూసుకోకుండా గబగబ రోడ్డు దాటి వెళ్తుంటే కారు గుద్దేసింది ఆయన్ని. ఆయనకి అయ్యా అనేసరికి పాస్టర్ గారు కోపం వచ్చిందంట. పిచ్చిదానా, ఇంట్లో వ్యక్తులకి ఏదన్నా అయినా కూడా ఇంత రకంగా చెప్పరు, ఏడ్చి నేను కూడా నిజంగానే ఈ రకంగా ఏడుస్తున్నామంటే నీ బిడ్డకు అయ్యిందో లేకపోతే ఎవరికయిందో నేను కూడా ఏడ్చి ప్రార్థన చేశాను కదా అని పాస్టర్ గారు కోపపడ్డాడంట. కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, దేవుని సన్నిధికి వస్తారు, నేను బాప్తీసం తీసుకున్నానే, ప్రభు బలలో చేతులు వేస్తున్నానే, క్రమంగా దేవుని మందిరానికి వెళ్తున్నానే, ఈ నాటికలు చూడకూడదే, ఈ సీరియల్ చూడకూడదే, ఇవన్నీ చూడకూడదే అని లోపల కొంతమందికి దేవుని భయం ఉండదు. కొంతమంది యవనస్తులు కూడా చక్కగా ఓపెన్ చేస్తారు, నేను దేవుని వాక్యమే చూస్తున్నా బ్రదర్, దేవుని వాక్యమే, ఎప్పుడు వాక్యమే చూస్తా అని అంటానే ఉంటారు. అందులో ఈ కామెడీ వీడియోలో లేకపోతే ఏదో టైంపాస్ వీడియోలో ఏదో ఒకటి చూస్తూ ఉంటారు కొంతమంది. నేను చెబుతున్నాను ప్రేమతో, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం దుఃఖపెడితే మన తండ్రి, మన పరమ తండ్రి అయినటువంటి దేవుని కూడా మనం దుఃఖపెట్టిన వాళ్ళం అవుతాం. దేవుని సన్నిధికి వస్తా, ప్రభు బలలో చేతులు వేస్తా, అందరి ముందు పరిశుద్ధులుగా కనబడతా, ఇంటికి వెళ్ళి లోక సంబంధమైన మాటలు కొంతమంది నోరు తెరిచారనుకో అసలు మామూలుగా ఉండదు. కొంతమంది ఇక్కడే పరిశుద్ధులుగా ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు మామూలుగా ఉండదు వ్యవహారం. కొంతమంది చెంగులు దోపి అసలు ఏది చెప్పు, ఏం చెప్పు, అసలు ప్రార్థనకి ఎవరైనా కనపడి ప్రార్థనకి వెళ్తున్నావు ఎందుకు ఇవన్నీ, ఊరుకో అక్కడ ఆడ ప్రార్థనే ఇది ఇదే నీ తెలియదులే, ఊరుకో నీకేం తెలుసు ఆమె చేసింది అని కొంతమంది లోకానుసారుల మధ్య దేవుని నామం అవమానపరిచేటువంటి వ్యక్తులు కూడా లేకపోలే. ఒకవేళ అలాంటి ప్రవర్తన మీలో ఉంటే దేవుణ్ణి అడగండి, ప్రభువా ఇదిగో ఈ విషయంలో నేను బలహీనుడిగా ఉన్నాను. ఒకవేళ మిమ్మల్ని ఎవరు చూడట్లేదని అనుకోవచ్చు. దావీదు భక్తుడు అంటాడయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నన్ను చూస్తున్నావు, నేను పడుకున్నా చూస్తున్నావు, నేను లేచినా చూస్తున్నావు, నేను కూర్చున్నా చూస్తున్నావు, చివరికి నేను పాతాళంలోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా నువ్వు ఉండవయ్యా. అసలు నీ కన్నులు మరుగు చేసి నేనేం చేయగలను అంటే దావీదు గుండెలో భయం అన్నమాట. నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేసి నేను చూస్తున్నానంటే దేవుడు దీన్ని చూస్తున్నాడు. ఈ భయం ఉంటే మనం వాటి వైపు వెళ్లకుండా ఉంటాం. భయం లేదనుకో, ఇప్పుడు ఫోన్లో ఏదో ఒక కామెడీ వీడియో చూస్తున్నాం, పాస్టర్ గారు వచ్చాడు అనుకో, అంతే చూస్తావా నువ్వు? చూస్తావా? పాస్టర్ గారు వందనాలు. మొన్న ఒకళ్ళు ఇంటికి వెళ్ళా, చక్కగా సీరియల్ పెట్టుకుని మెయిన్గా చక్కగా మంచం మీద కూర్చొని చక్కగా చూస్తున్నారు. అమ్మాయి బాప్తీసం తీసుకుంది, సీరియల్ పెట్టుకుని హాయిగా చూస్తున్నా, అసలు నవ్వుకుంటా, అసలు మామూలుగా లేదు, పరవశంలో ఉంది. మరి దేవుని మందిరంలో కూడా అట్లా ఉండదేమో, పరవశంలో ఉంది. అప్పుడే వెంటనే వెళ్ళి డోర్ కొట్టి తీసేసరికి వెంటనే దేవులు ఆడుతుంది. ఏంటది? నా రిమోట్ దేవులాడిపోయేసరికి కనపడపోయేసరికి గబగబ వెళ్ళి స్విచ్ కట్టేసింది. కొంతమంది ఎట్లుంటారు,
దేవుని కృప మన మీదకి రావట్లేదు, దేవుని కనికరం మన మీదకి రావట్లేదు, దేవుని కార్యాలు మనం పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచి మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే దేవుని కనికరం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని కృప, దేవుని ఆశీర్వాదం మన మీదకి ఎక్కడి నుంచి వచ్చింది? యవనస్తులు కూడా చెబుతున్నాను నేను ప్రేమతో, ఒకవేళ ఎక్కడ అందరి ముందు పరిశుద్ధురాలుగా నువ్వు కనబడొచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో, నీ రహస్య జీవితంలో దేవుడు చూస్తున్నాడనే భయం గుండెల్లో ఉండాలి. యోసేపు ఏమన్నాడండి? 45 భార్య, ఇగో నువ్వు అసలు కుర్రోడువేనా? మంచి ఛాన్స్ వస్తే ఏందయ్యా నువ్వు నాతో పాపం చేయడానికి అట్లా ఇబ్బంది పడిపోతున్నావేంటి అంటే యోసేపు ఏమన్నాడు? నువ్వు నా తల్లితో సమానం. ఎంతటి దుష్కార్యం చేయడానికి నా దేవుని ఎదుట నా దేవుడు చూస్తున్నాడు నన్ను, నేను ఒప్పుకోను దీనికని ఏం చేశాడు యోసేపు? అక్కడి నుంచి పారిపోయాడు. ఎందుకు? ఎవరైనా ఉన్నారా యోసేపుకు భయం చెప్పడానికి అక్కడ? రే నాన్న యోసేపు ప్రార్థన చేసుకుంటున్నారా, జాగ్రత్తగా ఉండాలిరా నువ్వు అని చెప్పడానికి ఎవరైనా ఉన్నారు అక్కడ? ఎవ్వరు లేరు. దేశంలో ఒంటరిగా ఉన్నాడు. మన భక్తి జీవితం ఎప్పుడు బయటపడిద్దో తెలుసా? 10 మందిలో ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటాం. ఒంటరిగా రహస్యంగా నువ్వు బజారుకి వెళ్ళినప్పుడు, నువ్వు కాలేజీలో చదువుతున్నప్పుడు, లేకపోతే వేరే వేరే ప్రాంతాల్లో నువ్వు తిరుగుతున్నప్పుడు, నువ్వు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు యవనస్తుల కళ్ళు ఎటువైపు ఉంటాయో మనం గమనించవచ్చు. ఎక్కడ బాగానే కనపడతారు, పాస్టర్ గారు చూస్తాడు కదా, అన్నా వందనాలన్నా, కానీ మన రహస్య జీవితంలో మనం ఎలా ఉంటున్నాం? పరిశుద్ధాత్మ దేవుడు మన వల్ల దుఃఖపడేటట్టు ఉంటున్నామా, లేకపోతే దేవుడు మన గురించి సంతోషపడేటువంటి వ్యక్తులుగా మనం ఉంటున్నామా? దావీదు గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడేమని? నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు. ఒకవేళ దేవుడు నీ గురించి, నా గురించి, మనందరి గురించి సాక్ష్యం ఇవ్వాలి అంటే ఏమని సాక్ష్యం ఇస్తాడు? మందిరంలో ఉన్నప్పుడే పరిశుద్ధుడేనయ్యా ఇతను, మందిరంలో ఉన్నప్పుడే ఈమె పరిశుద్ధురాలేనయ్యా, ఇంటికి వస్తే తెలిసిద్దయ్యా ఈమె సంగతి అంటాడా? లేకపోతే మందిరంలో ఉన్నా, బజార్లో ఉన్నా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈమె పరిశుద్ధురాలుగా వారి సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటారు అని దేవుడు సాక్ష్యం ఇస్తాడా? మనం ఆలోచన చేసుకోవాలి. 3 తండ్రులు ఒకటి, మనకి జన్మనిచ్చినటువంటి తండ్రిని దుఃఖపెట్టే వ్యక్తులుగా మనం ఉండకూడదు. రెండవది, మన ఆత్మీయ తండ్రి అయినటువంటి దైవజనుని మనం దుఃఖపెట్టే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఈ తండ్రిని, ఆ తండ్రిని కన్నటువంటి పరమ తండ్రిని కూడా మనం దుఃఖపెట్టే వ్యక్తులుగా మనం ఉండకూడదు. నాకు తెలిసినంత వరకు 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. యేసురాజు అన్న ఫస్ట్ తండ్రి సన్నిధి మందిరానికి వెళ్ళినప్పుడు ఓ చోట కూర్చొని తబలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అన్న మీకు గుర్తుందన్నా? ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడే కొత్తలో నేను అన్న దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నాడని కొంచెం పాటలు అంటే కొంచెం ఇంట్రెస్ట్ నాకు. వెళ్ళి కూర్చుని అప్పుడే జస్ట్ మొదటి పరిచయం అన్నది నాకు. అక్కడ వెళ్ళి కూర్చుని అన్న నేను ఏదన్నా పాట పాడతాను ప్లే చేయండి అన్న అంటే ఏమనకుండా చక్కగా ప్లే చేశాడు. దగ్గర 2-3 పాటలు పాడాను నేను. ప్లే చేశాడు, నేర్చుకుంటా ఉన్నాడు. అప్పుడు అన్నను నేను పరిచర్లు అక్కడ చూస్తూనే ఉన్నా. ఒక మంచి దైవజనుడు మీ కొరకు దేవుని చేత ఇక్కడికి పంపబడ్డాడనే నమ్మకం అయితే నాకుంది అన్న గురించి. ఒక మంచి దైవజనుడు. ఎందుకంటే చాలా మంది దైవజనుల్ని నేను గమనిస్తూనే ఉంటాను. ఇప్పుడు సంఘం వచ్చింది, ఒక నాయకుడిగా ఒక 60 మందికో 70 మందికో నాయకుడిగా ఉన్నాడు. తనలో నేను ఎక్కడ కూడా హెచ్చించుకునే తత్వాన్ని నేను ఎన్నడూ కూడా చూడలే. ఇక్కడే కాదు, మెయిన్ మందిరంలో కూడా సేవకుడు అయిన తర్వాత కూడా నేను సేవకుడిని కదా, నేను ఆ పని చేసేదేముంది, నేను ఈ పని చేసేదేముంది, చెబితే సరిపోయింది అనే మనస్తత్వం ఎక్కడా కూడా అన్నలో నేను చూడలే. నేను ఏదో దైవజనుడిని గణపరచాలని చెప్పట్లేదు, నేను వాస్తవం చెప్తున్నా, నేను గమనించింది చెప్తున్నా. ఎక్కడ కూడా ఉండదు. అంత మంచి దైవజనుడిని దేవుడు ఇక్కడికి పంపించాడు. కాబట్టి దైవజనుని విషయంలో మీరు చక్కగా మంచిగా సపోర్ట్ చేస్తా, ఇంకా దేవుని పని బలంగా ఇక్కడ జరుగునట్లుగా. మనకి 3 తండ్రులు ఉన్నారు. మొదటిది జన్మనిచ్చినటువంటి తండ్రి, తర్వాత ఆత్మీయ తండ్రి, 3 పరమ తండ్రి. 3 కూడా
ఎన్నడూ కూడా దుఃఖపెట్టే వ్యక్తులుగా మనం ఉండకూడదు. మనల్ని బట్టి నా కొడుకు ప్రయోజకుడయ్యాడయ్యా, వాడి దగ్గరికి పెట్టడానికి లేకపోయినా నా కొడుకు నన్ను బాగా చూసుకుంటాడయ్యా అని నీ తండ్రి నీ తల్లి నీ గురించి సాక్ష్యం ఇచ్చేటట్లుగా మన బ్రతుకులు ఉండాలి. వాడి దగ్గర లేకపోయినా సరేనయ్యా, వాడు పెట్టే మనసేనయ్యా, వాడి దగ్గర లేదు గానీ లేకపోతే నన్ను బాగా చూసుకుంటాడయ్యా, ఈ మాటలే రావాలి మన తల్లిదండ్రుల నుంచి. దైవజనం నోట నుంచి కూడా ఇదిగో అక్క, అన్న, తమ్ముడు చాలా మంచి పరిచర్య చేస్తారన్నా, నిజంగా దేవుడిచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ అన్న నాకు వీళ్ళు పరిచర్యలో అన్నట్టుగానే మీ విషయంలో అన్న సాక్ష్యం ఇచ్చేటట్లుగా మీరు ఉండాలి. మూడవది, వీళ్ళిద్దరినీ పక్కన పెడితే మూడోది, దేవుని చేత సాక్ష్యం పొందే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కూడా సాక్ష్యం ఇస్తాడండి. దావీదు గురించి ఏమి సాక్ష్యం ఇచ్చాడు? నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు. మోషే గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇంకా ఎంతమంది గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు? యోబు గ్రంథంలో ఉంటది. ఏమనంటే, భూమి మీద ఉన్న ప్రజలందరిలో కూడా యథార్థవర్తనుడు. యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాము గురించి ఏమి సాక్ష్యం ఇచ్చాడు? నా స్నేహితుడు. ఇట్లా దేవుడు ఒక్కొక్కళ్ళ గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని దుఃఖపెట్టే వ్యక్తులుగా లేరు కానీ దేవునిని సంతోషపెట్టే వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి దేవుడు కూడా వాళ్ళ గురించి మంచి సాక్ష్యాన్ని దేవుడు పంచుకున్నాడు. కాబట్టి మనం కూడా మన తల్లిదండ్రులు ఆత్మీయ తండ్రికి, దేవునికి కూడా వాళ్ళను దుఃఖపెట్టే వ్యక్తులుగా కాకుండా వాళ్ళని సంతోషపెట్టి దేవుని పరిచర్యలో ఇంకా విస్తరించబడేటువంటి ఆ పాత్రలుగా మనమందరము కూడా ఉందుముగాక.